ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేరమంటారు. అంటే మన చుట్టే తిరుగుతూ మనతో పాటు మన సోదర భావంగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది ఈ దేశంలో అల్లర్లు సృష్టించేందుకు, ఈ దేశంలో ఉన్న సంపదను నాశనం చేసేందుకు, ఈ దేశంలో ఉన్న పౌరులను చంపేందుకు సిద్ధపడుతున్నారు. ఎక్కడో ఇతర దేశంలో ఉండి మనపైన దాడులు చేస్తే ఎదురుగా కనిపిస్తున్నారు. మన ఆయుధాలతో మన ఆర్మీ వారిపైన దాడి చేయొచ్చు. కానీ మన దేశంలో ఉంటూ మనతో పాటు కలిసిపోయినటువంటి వాళ్ళని గుర్తించడం ఎలా అనేదే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది అనుకుంటున్నారా? ఢిల్లీలో జరిగినటువంటి ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి ఒక పేలుడుకు సంబంధించి గత రాత్రి దాదాపు 12 మందికి పైగా ఈ ఘటనలో మరణించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి మన దేశంలోని పౌరులే ఇదంతా చేశారంటే కొంత వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతోంది అనేదే ప్రస్తుతం ప్రధాన చర్చగా ఉంది. ఎంతసేపటికి బార్డర్స్ ఇష్యూసే వాటితోటే అవుతున్నాం. ఒక పక్క ఇప్పుడు బంగ్లాదేశ్ సమస్యగా మారింది, ఎప్పటి నుంచో పాకిస్తాన్ సమస్యగా ఉంది. ఇవన్నీ కాకుండా దేశంలో అంతర్గతంగా ఈ విధంగా దాడులు చేయడాన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది. అదే కాకుండా ఈ ప్రస్తుతం జరిగినటువంటి దాడిలో ఇంతమంది చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. కేవలం ఢిల్లీలోనే కాదు, ఇప్పటికే హైదరాబాద్లో కూడా ఎక్కడికక్కడ సోదాలు జరుగుతున్నాయి. అంటే ఏదైనా పేలుడు పదార్థాలు మోసుకెళ్తున్నారని. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికే కొన్ని ముఖ్యమైనటువంటి పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడికక్కడ అలర్ట్ అయితే ప్రకటించారు. అయితే ఈ క్షతగాత్రులకు సంబంధించి వీరంతా కూడా ఎవరైతే ఎక్కువగా గాయపడ్డారో వాళ్ళని లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో 3 కూడా ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఢిల్లీ వ్యాప్తంగా కొంత విషాదకరమైనటువంటి ఒక నేపథ్యం నెలకొంది. దాంతోపాటుగా ప్రజలంతా కూడా భయపడుతున్నటువంటి ఒక పరిస్థితి నెలకొంది. అంటే రోడ్లపైకి రావాలంటేనే భయపడేటువంటి ఒక పరిస్థితి దేశ రాజధానిలో నెలకొందనే చెప్పుకోవాలి. ఇక దేశవ్యాప్తంగా హై అలర్ట్ అయితే ప్రకటించారని చెప్పినట్లుగా ప్రస్తుతం పలు ప్రదేశాల్లో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వద్ద బందోబస్తును కూడా విపరీతంగా పెంచేశారు. ఇక ఢిల్లీ పేలుడు ఘటనపై ఇప్పటికే దర్యాప్తును కూడా ముమ్మరంగా సాగిస్తున్నారు. పేలుడు ఘటనలో కారు యజమానిని ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకున్నారు. అసలు అతను ఎవరికి రెంట్కి ఇచ్చారు, అసలు రెంట్కి తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సంబంధాలు ఎవరెవరితో ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. హర్యానాకు చెందినటువంటి నదీం ఖాన్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. అయితే ఈ హుండాయ్ i20 కారులో ఘటన సమయంలో కారులో 3 ఉన్నట్లుగా సీసీటీవీ కెమెరాల్ని అన్ని పరిశీలించి పోలీసులు వెల్లడించారు. అయితే ఈ హుండాయ్ i20 కారును తొలుత మహమ్మద్ సల్మాన్ అయితే కొన్నారు. అనంతరం అది నదీం ఖాన్ అనే వ్యక్తికి కూడా విక్రయించాడట. గురుగ్రామ్ పోలీసులు సల్మాన్ను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారణ కూడా చేపట్టారు. అయితే దీని వెనుక ఏదైనా ఉగ్ర సంస్థ ఉందా, లేకపోతే వీళ్ళంతటా వీళ్ళే మాట్లాడుకొని ఈ ఘటనకు సంబంధించి ఇంత భారీ పేలుడును కారణమయ్యారా, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతానికైతే ఏ ఉగ్ర సంస్థ కూడా మేము చేశామని ప్రకటించలేదు. మరి అటువంటి ప్రకటన ఏదైనా వస్తుందేమో కూడా వేచి చూడాల్సిందే. ఇక పోలీసులు, అటు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు కూడా చేపడుతున్నాయి. అసలు ఎవరు వీరి వెనక ఎవరున్నారనేటువంటి అంశాలకు సంబంధించి అయితే ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి అసలు ఏం జరుగుతోంది దేశవ్యాప్తంగా అనేది మాట్లాడడానికి మనతో పాటు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటుగా మా చీఫ్ ఎడిటర్ నేతాజీ కూడా ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుగా నేతాజీతో మాట్లాడదాం. ఎస్ నేతాజీ, ప్రస్తుతం ఢిల్లీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే కారు ప్రమాదం, అంటే ఏదైతే పేలుడు ప్రమాదం జరిగిన తర్వాత, ఆ ఘటన జరిగిన తర్వాత ఢిల్లీ మొత్తం కూడా ఒక్కసారిగా హై అలర్ట్లోకి మారిపోయినట్లుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ ఘటనకు సంబంధించి ఎన్ని గంటలకు జరిగింది, నిన్న ఎంతమంది మరణించారు, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏంటి, ఢిల్లీలో మొత్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంది నేతాజీ? విజయ్, నిన్న ఢిల్లీలో సాయంత్రం 6:52 కారులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నిన్న 9 మంది మృత్యువాత పడగా ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3, అంటే మొత్తంగా ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు ఇప్పటి వరకు. అలానే 17 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కారుకి సంబంధించి కనుక మనం చూస్తే i20 కారు వైట్ కలర్, 2013లో రిజిస్ట్రేషన్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కనుక చూస్తే ఇది హర్యానాకు సంబంధించి 26 CE 7476 అనే రిజిస్ట్రేషన్ తోటి ఉంది. మొదటగా సల్మాన్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. అతనేమో హర్యానా నివాసి. ఆ తర్వాత దాన్ని సల్మాన్ నదీం కి విక్రయించాడు. నదీం నుంచి ఒక డీలర్ ద్వారా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. ఆ నదీం నుంచి ఫరీదాబాద్ కి చెందిన ఒక కారు డీలర్ ఎవరైతే ఉన్నారో అతను కొన్నాడు. అక్కడి నుంచి తారిక్ అనే వ్యక్తికి తర్వాత ఈ కార్ని విక్రయించారు. ఆ తర్వాత ఎవరైతే ఈ డాక్టర్ మొహమ్మద్ ఉమీర్ ఉన్నాడో, నిన్న ఆత్మాహుతికి పాల్పడ్డాడో, దాన్ని వాళ్ళు ఒక పేరు కూడా పెట్టుకున్నారు, ఫిదాయి
అటాక్ అంట, దానికి సంబంధించిన అటాక్. ఈ ముష్కరులకు అన్ని పనికిమాలిన పేర్లు పెట్టుకోవడం, అమాయకులైన ప్రజల్ని చంపడం అలవాటు కాబట్టి దీనికి కూడా ఫిదాయి అటాక్ అని కూడా వాళ్ళు పేరు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కావాలనే ఈ పనికి వాళ్ళు పాల్పడ్డారని మనం చెప్పాల్సి ఉంటుంది. నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో మొత్తం దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానాకు సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన జాయింట్ ఆపరేషన్ లోనే ఈ భారీ ఉగ్ర కుట్ర అన్నది భగ్నమైంది. నిన్న ఫరీదాబాద్ లో 2911 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఆ 8 మందిని కనుక మనం గమనిస్తే అందులో 3 వైద్యులే ఉన్నారు. ఆ 3లో ఒకరు మహిళా వైద్యురాలు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి, ఎవరెవరిని అట్రాక్ట్ చేస్తున్నాయి, ఎలాగ రిక్రూట్ చేసుకుంటున్నాయి అన్నది మనం ఇప్పటికే ఒక అంచనాకి వచ్చామనే చెప్పాల్సి ఉంటుంది. మొత్తం దీనికి సంబంధించిన కేసులో కనుక చూస్తే నిన్న కారులో ఉపయోగించిన ఏదైతే ఈ విస్ఫోటనం ఉందో దానికి సంబంధించి ANFO ఉపయోగించినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ANFO అంటే అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్, ANFO. దాన్ని వినియోగించి ఈ ఘటనకు పాల్పడినట్టుగా పోలీసులు అయితే ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనివల్ల బ్లాస్ట్ వేవ్ కావచ్చు, అలానే మొత్తం పూర్తి స్థాయిలో దాని విస్ఫోటనం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎవరైతే అంటే అమాయక ప్రజలు ఉంటారో వారిని టార్గెట్ గా చేసుకునే ఈ ఉగ్రవాదులు ఈ రకంగా ఈ ముష్కరులు చేస్తారన్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. అలానే దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కనుక మనం చూస్తే నిన్న కారు ఏ టైంలో ఎక్కడికి వెళ్ళింది, ఆ టైం లైన్ ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా. మధ్యాహ్నం 3:19 ప్రాంతంలో ఈ హ్యుండై i20 కార్ ఏదైతే ఉందో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని పార్కింగ్ స్థలంలో దాన్ని ఆ టైంలో ప్రవేశించింది. దాదాపు 3 గంటలకు పైగా అక్కడే ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని పార్కింగ్ స్థలంలో 3 గంటల పాటు అక్కడే ఉంది. ఆ తర్వాత సాయంత్రం 6:48 ఎక్కడైతే పార్క్ చేశారో అక్కడ నుంచి బయటికి సుభాష్ మార్గ్ కూడలి వైపు నెమ్మదిగా కదిలింది. ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా 6:52 నెమ్మదిగా కదులుతున్న ఈ కారు ఏదైతే ఉందో రెడ్ లైట్ వద్ద ఆగి ఉంది. ఆ సమయంలోనే వాహనాలన్నీ కూడా వెనుక వచ్చాయి. 6:55 అంటే 6:52 సమయంలో అది పేలిపోయింది. అందులో ఉన్న 3 కూడా మరణించారు. అందులో ఒక డాక్టర్ కూడా ఉన్నాడు, ఉమర్ అనేటోడు. అతను కూడా ముష్కరుడు అన్నట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు అయితే వచ్చారు. ఆ తర్వాత 6:55 ఢిల్లీ అగ్నిమాపక విభాగానికి కాల్ వెళ్ళింది. 7 ఫైర్ ఇంజన్లు వచ్చాయి, 15 అంబులెన్స్లు కూడా ఎర్రకోట వైపు పయనమయ్యాయి. మొత్తం 40 నిమిషాల్లో ఆ మంటలను కూడా అదుపు చేశారు. ఆ కారుతో పాటు వెనకనున్న 8 కార్లు, ఈ రిక్షాలు, చాలానే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవి కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అక్కడే స్పాట్ లో 9 మంది మరణించారు. ఈ రోజు చికిత్స పొందుతూ మరో 3 మృత్యువాత పడ్డ పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. వాళ్ళకి LNJP హాస్పిటల్లో ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ నడుస్తుంది. ఈ ఘటన పైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీరియస్ అయ్యారు. ఇప్పటికే అమిత్ షా హై లెవెల్ రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఉన్నతాధికారులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన ఉన్నతాధికారులు, ఢిల్లీ పోలీస్ కమిషనర్, అలానే జమ్మూ కాశ్మీర్ పోలీస్ కమిషనర్ కూడా వర్చువల్ గా ఈ సమావేశానికి హాజరయ్యారు. అసలు ఈ ఘటనకు గల కారణాలు ఏంటి, పూర్తి స్థాయిలో దర్యాప్తు ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దాని మీద కూడా ఆయన రివ్యూ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఇందులో గనక చూస్తే 3 ఎవరైతే ఉన్నారో ఆ 3లో ముందుగా వీళ్ళంతా కూడా జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థతో పాటు అన్సార్ గజవత్ ఉల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థతోటి వీళ్ళకి లింకులు ఉన్నట్లుగా కేంద్ర నిఘా వర్గాల ద్వారా వెల్లడైంది. ఆ ఇన్పుట్స్ ఆధారంగా జమ్మూ కాశ్మీర్ అలానే హర్యానా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఈ 8 మందిని పట్టుకున్నారు. అందులో 3 కూడా వైద్యులు ఉన్నారు. అదిల్ అహ్మద్, ముజమ్మిల్, షకీల్, షాహిన్. ఈ షాహిన్ అనే ఆమె మహిళ. ఈమెని లక్నో అంటే ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో అరెస్ట్ చేశారు నిన్న. ఆమె కారులో నుంచి AK-47 రైఫిల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విచారణ నిమిత్తం ఈమెని వాయు మార్గంలో జమ్మూ కాశ్మీర్ కూడా తరలించారు. ప్రస్తుతం ఆమెను అక్కడ పోలీసులు విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీరిచ్చిన ఆధారంగానే మొత్తం పొటాషియం నైట్రేట్, అలానే అమ్మోనియం నైట్రేట్, అలానే సల్ఫర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2900 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముందుగా యూపీలోని సహరాన్పూర్ లో
ఈ వైద్యుడు ఎవరైతే అదిల్ అహ్మద్ ఉన్నారో అతన్ని అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన అంటే విచారణలో భాగంగా అతను చెప్పిన సమాచారం ఆధారంగానే మిగిలిన షకీల్, ముజమ్మిల్ షకీల్ ఎవరైతే ఉన్నారో షకీల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ షకీల్ వచ్చి హర్యానాలోని ఫరీదాబాద్ లో 2 గృహాలను అద్దెకు తీసుకున్నారు. ఆ 2 గృహాల్లో ఒకటి మౌలానా ఇచ్చినట్టుగా కూడా, ఫ్రీగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఫ్రీగా ఇచ్చాడన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఊపి లాగుతున్నారు. అలానే మొత్తం పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడే స్వాధీనం చేసుకున్నారు. అలానే ఇతను ఎవరైతే ఉన్నాడో షకీల్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడో ఫరీదాబాద్ లో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ, ఇది దోజ్ లో ఉంది, ఫరీదాబాద్ లోని దోజ్ లో, ఆ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈ షాహీన్ అనే ఉగ్రవాది కూడా మహిళ, ఆమె కూడా అక్కడే పనిచేస్తుంది. ఇంకా ఆమె మొత్తం ఈ ఇండియాలో ఈ జైషే మొహమ్మద్ కి సంబంధించిన మహిళా విభాగం ఏదైతే ఉందో దానికి చీఫ్ గా ఆమె వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఇప్పటికే పోలీసులు రాబట్టారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఉగ్రవాదంలోకి మహిళలు కూడా ప్రవేశిస్తున్నారని మనం చెప్పాల్సి ఉంటుంది. విజయ్, ఈ డాక్టర్ షహీనా జైషే మహమ్మద్ మహిళా విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. దానికి ఒక పేరు పెట్టారు, జమాత్ ఉల్ మోమినాత్ అనేది జైషే మహిళకు సంబంధించిన ఆ మహిళా విభాగం. ఈ పూర్తి స్థాయిలో భారతదేశానికి కమాండర్ గా ఈ డాక్టర్ షహీన్ వ్యవహరిస్తున్నారు. ఈ రకంగా మొత్తం ఎవరైతే ఉగ్రవాదం పట్ల ఆకర్షితులవుతారో వారిని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళకి ఆర్థికంగా సహాయపడడం, ఈ పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమకూర్చుకోవడం, ఇదంతా కూడా ఈ 3 వైద్యులే చేస్తున్నారు. ఎందుకంటే వైద్యుల పట్ల పోలీసులో గాని ప్రజల్లో గాని అంతగా అనుమానం రాదు కాబట్టి ఈ మాడ్యూల్ ని ఈ రకంగా ఎంచుకున్నారన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ పేలుడు ఘటన వెనక మాత్రం ఖచ్చితంగా జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దాని హస్తం ఉంది అన్నట్లుగా పోలీసులు అయితే భావిస్తున్నారు ఇప్పటికీ. ఎస్ నేతాజీ, ఒకసారి మనం శర్మ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను అసలు పూర్తి సమాచారం తెలుసుకోవడానికి. శర్మ గారు, అంటే మొత్తం అంశంలో మనం చూసినట్లయితే ఆత్మాహుతి దాడిగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఒక వ్యక్తి ఎంతలా బ్రెయిన్ వాష్ చేయబడితే అటువంటి దాడులకు పాల్పడతాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఉగ్ర సంస్థలు వీళ్ళ వెనక ఏవైతే ఉన్నాయో, అంటే ఒక మనిషిని ప్రేరేపించి నీవు చచ్చిపోయి నీతో పాటు ఒక 10 మందిని 20 మందిని చంపేస్తే అదో గొప్ప విషయంగా వాళ్ళ జీవితంలో మీరు స్వర్గానికి వెళ్తారని లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారనేటువంటి ఒక భ్రమల్లో వారిని ఉంచేస్తున్నారు. అంటే ఎటువంటి ట్రైనింగ్ ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు శర్మ గారు. నేను అన్నట్లుగా ఈ దేశంలో అసలు మేకతోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు ఎన్నో ఉన్నాయి మన చుట్టూ, మనకు తెలియకుండా. మనతో పాటే ప్రతిరోజు కూడా బాగుంటారు, మన సోదరభావంతో ఉంటారు, అన్నీ కూడా మన ఇంటి పక్కలే ఉండి లేకపోతే ఇంకో దగ్గర ఉండి మనతో పాటు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏంటో తెలియనటువంటి ఒక సిచ్యువేషన్ ఈరోజు దేశం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఘటన తర్వాత మళ్ళీ ప్రూవ్ అయింది అదే. అసలు ఎలా చూస్తారు ఈ ఘటనకు సంబంధించి, మీరు ఏం చెప్తారు? నేను చెప్పినటువంటి అంశాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గారు, ముందుగా ఈ చర్య, ఢిల్లీలో జరిగినటువంటి ఈ బాంబు పేలుడు దుశ్చర్య, అలాగే దుర్మార్గమైనటువంటి చర్య. ఇది పిరికి పందాలు చేసేటువంటి ఒక హేయమైన హీనమైనటువంటి చర్యగా మనం భావించవచ్చు. 4 సైట్స్ టీవీ ముందుగా ఈ దుర్మార్గపు చర్యలో మరణించినటువంటి అమాయకులైనటువంటి మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంతాపం తెలియజేస్తూ, అలాగే వారి కుటుంబాలకు కూడా సానుభూతిని తెలియజేస్తూ ఉంది. ఈ చర్యను అత్యంత తీవ్రంగా ఖండిస్తూ ఉంది 4 సైట్స్ టీవీ. ఎందువల్ల అంటే మనం గమనించినట్టయితే భారతదేశం యొక్క ఉనికిని, సుస్థిరతను, అలాగే సమగ్రత్వాన్ని, సార్వభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి దిశగా అనేక దుష్టశక్తులు మన దేశంపై నిఘా వేసి ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే విజయ్ గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వస్తున్నది. ఎలా అంటే మనకు దాయాద్ దేశమైనటువంటి పాకిస్తాన్ మన సరిహద్దులన్నింటినీ కూడా తన వశం చేసుకొని అక్కడి నుంచి తన యొక్క ఇంటెలిజెన్స్ ISISతో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి దుష్టమైనటువంటి పన్నాగాలు పన్నాలి, అలాగే ప్రజలను భయభ్రాంతులు చేయాలి, తద్వారా దేశం యొక్క స్టెబిలిటీని కోల్పోయేటట్టు చేసి ఎకనామిక్గా, అలాగే మనం అనేక అంశాల్లో ఈ మధ్య చూసాం, ప్రతి రంగంలో కూడా భారతదేశం తనకంటూ ఒక ముద్ర వేసుకుంటూ వెళ్తోంది. రీసెంట్గా కూడా మనం చూసినట్టయితే ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్లో కూడా మన భారతీయ మహిళలు అద్భుతమైనటువంటి విజయాన్ని మనకు అందించారు. ఇవన్నిటిని చూసి ఓర్వలేనటువంటి దాయాది దేశాలు దుష్టమైనటువంటి పన్నాగాలు పన్నుతున్నాయి.
వాటి అనుబంధ సంస్థలైనటువంటి జైషే మహమ్మద్ కానివ్వండి, లష్కరే తైబా కానివ్వండి, అలాగే ఈ మధ్యకాలంలో మనం ఒకటి గమనించాలి, రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటిది ఒక సబ్ యూనిట్ ఉంది. అలాగే మన నేతాజీ గారు చెప్పినట్టు గజ్వత్ అల్ హింద్ అనేటువంటి ఒక సంస్థ కూడా, అన్సారీ గజ్వత్ అల్ హింద్ అనేటువంటి ఆ సంస్థ కూడా ఇటువంటి అనేక రకాలైనటువంటి దుశ్చర్యలు చేయటానికి ఇవన్నీ కూడా సంసిద్ధమైనవి. అసలు భారతదేశం ఏం అన్యాయం చేసిందని ఈ దేశాలు కానివ్వండి, ఈ సంస్థలు కానివ్వండి ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నాయని ప్రశ్నిస్తున్నాం. అసలు మీకు ఏం చేశాయి? మన నైబర్స్ ఫస్ట్ అనేటువంటి ఒక పాలసీతో భారతదేశం ముందుకు వెళ్తోంది. మీరు గుర్తించడం లేదా? మనం కోవిడ్ అనేటువంటి మహమ్మారి వచ్చినప్పుడు 1.2 మిలియన్ ఫ్రీ డోసెస్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ను మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్కు, ఢాకాకు మనం పంపించాం. అలాగే మనం చూసాం, ఎప్పుడైతే సిరియా అండ్ తుర్కియాలో అతిపెద్ద భూకంపం వచ్చిందో అప్పుడు ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో భారతదేశం స్వచ్ఛందంగా ఎయిడ్ అనేటువంటిది ఇచ్చింది. అలాగే నిన్న మొన్న మనం చూసినట్టయితే మనల్ని విభేదించి విరోధించి భారత్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని విషం కక్కినటువంటి మాల్దీవ్స్ దేశానికి కూడా క్షమించి వాళ్ళ దేశంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టుకోవడానికి లైన్ ఆఫ్ క్రెడిట్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా వాళ్లకు ఫండ్స్ అందించి మనం మొన్ననే దాని ప్రారంభోత్సవం కూడా చేశాం. రామ్మోహన్ నాయుడు గారు కూడా సంయుక్తంగా అక్కడ ప్రెసిడెంట్తో చేశారు. నిజంగా విదేశాలన్నీ కూడా భారతదేశం యొక్క పద్ధతిని గమనించాలి. అసలు స్నేహపూరితమైనటువంటి వాతావరణం కలిగించడానికి ఏషియాలోనే కాక ప్రపంచ స్థాయిలో పోరాడుతున్నటువంటి అత్యున్నతమైనటువంటి దేశం భారతదేశం. మరి ఇటువంటి భారతదేశంలో అస్థిరత కలిగించాలనేటువంటి దుష్ట శక్తుల యొక్క ఉద్దేశాన్ని కనుక మనం గమనిస్తే చాలా ఆశ్చర్యమవుతుంది. విజయ్ గారు, ముఖ్యంగా ఒక అనాలిసిస్ చేశాం. మొత్తము ఒక 2000 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులను ఎప్పుడైతే పరిశీలన చేశామో ఒక ప్యాటర్న్ అనేటువంటిది కనిపించింది విజయ్ గారు. యాక్చువల్గా ఇప్పుడు రెడ్ ఫోర్ట్ మీద ఇప్పుడు 2025లో దాడి జరిగింది. 25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో కూడా రెడ్ ఫోర్ట్ పైన దాడి జరిగింది. ఇదే ప్లేస్లోనే జరిగింది, నియర్ అబౌట్ దిస్ ప్లేసే. అప్పుడు కూడా 2000 సంవత్సరంలో ఇటువంటి దాడే జరిగింది. మరి ఇవన్నీ మనం గమనిస్తూ ఆ తర్వాత జరిగినటువంటి బాంబే బ్లాస్ట్ కానివ్వండి, అక్షర్ధామ్ బ్లాస్ట్ కానివ్వండి, ట్రైన్ బాంబింగ్స్ కానివ్వండి, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్పై జరిగినటువంటి దాడి కానివ్వండి, అలాగే మీనంబాకంలో జరిగినటువంటి దాడి కానివ్వండి, అన్నిటికంటే ముఖ్యంగా మన హైదరాబాద్లో జరిగినటువంటి లుంబిని అండ్ గోకుల్ జంట బ్లాస్ట్ కానివ్వండి, అలాగే దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి బ్లాస్ట్ కానివ్వండి, ఈ బ్లాస్ట్ ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, వాటి యొక్క మోడస్ ఆపరాండి ఏంటి, వాటి ఆబ్జెక్టివ్ ఏంటి అని కనుక మనం ఒక్కసారి గమనిస్తే కేవలం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి. ఎందువల్ల అంటే వాళ్ళు డైరెక్ట్గా ఏ దేశాలైతే ఏ ప్రజలైతే భారతదేశం యొక్క ఆర్థిక అలాగే మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రగతిని వాళ్ళు పోరాడి గెలవలేకపోతున్నారో అడ్డదారుల్లో వచ్చి పిరికి పందల్లాగా ఈ విధమైనటువంటి హేయమైన అసలు అందరూ కూడా అసహించుకునేటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలు తీయటానికి హక్కు మీకు ఎవరిచ్చారండి? అసలు ఇప్పుడు అక్కడ దాడి జరపవలసినటువంటి అవసరం ఏంటి? మన అందరికీ కూడా తెలుసు, ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి మనందరికీ తెలుసు, మండే అంటే అది మార్కెట్ టైం మనకు ఢిల్లీలో. అసలు కరోల్ బాగ్ నుంచి మనం చూసినట్టయితే చాలా సౌత్ ఢిల్లీ కానివ్వండి, వసంత్ కుంజ్ కానివ్వండి, ఇలాంటి చాలా ప్రాంతాల్లో మనకు మండే మార్కెట్స్ అని ఆ రోజు రష్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే కార్తీక సోమవారం రోజు సాయంత్రం ఈ దాడి జరిపి భారతదేశంలో ముఖ్యంగా మతం వైపు కూడా దృష్టి పెట్టినట్టు మనం భావించవచ్చు. ఇలా రకరకాలుగా మనం ఇంటర్ప్రిట్ చేస్తూ పోతే మనకు అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి విజయ్ గారు. అంటే మరొక కీలక అంశం కూడా నేతాజీ మనం గమనించినట్లయితే ఇటీవల కాలంలో దాదాపు 4 రోజుల నుంచి ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు దాడులు నిర్వహిస్తూ చాలా మందిని కూడా పట్టుకుంటున్నారు. అంటే పేలుడు పదార్థాలు కావచ్చు, ఎక్కడికక్కడ గన్స్ స్వాధీనం చేసుకోవడం కావచ్చు, కొన్ని చోట్ల బాంబులు, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. అంటే ప్యాటర్న్ అంతా మనం గమనిస్తే ఒకవేళ ఇంటెలిజెన్స్ వర్గాలు కనుక హై అలర్ట్లో లేకపోయి ఉంటే ఇటీవల కాలంలో ఈ దాడి మరింత తీవ్రంగా ఉండేదేమో. ఎలా చూస్తారు నేతాజీ అంశాన్ని?
ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు దేశంలో ఏం జరగబోతుంది ఏంటి అన్నది పూర్తి స్థాయిలో సమాచారాన్ని అయితే సేకరిస్తూనే ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు వారి నిఘాకి కూడా అందకుండా ఈ ఉగ్రముఖలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి భారీ పేలుళ్ల కుట్ర పన్నుతూనే ఉంటారు. కాకపోతే నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉగ్ర మూలాలను ఎక్కడికక్కడ కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నం అయితే చేస్తూనే వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఉగ్రవాదం అన్నది రకరకాల రూపాల్లో పెచ్చరిల్లుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు జరిగిన ఈ బాంబు పేలుడు ఏదైతే ఉందో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా ఒకటి వచ్చింది. ఈ జైషే మొహమ్మద్ కార్ బాంబ్ పేలుడు కేసులో మరో వైద్యుడిని కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. అతను డాక్టర్ సాజద్ అహ్మద్ మల్లా, ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇతను కూడా పుల్వామాకి చెందిన ముష్కరుడే. పీజీ మెడిసిన్ చదువుకుంటున్న ఈ సాజద్ అహ్మద్ మల్లా ఎవరైతే ఉన్నాడో ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడై ఈ రకంగా భారీ పేలుళ్ల కుట్ర చేసినట్టుగా తెలిసింది. మొత్తం మీద ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అందులో 4 వైద్యులే ఉన్నారు, ఒక మహిళ ఉంది. ఏది ఏమైనా కూడా ఈ ఉగ్రవాదాన్ని మాత్రం ఎక్కడికక్కడ అణచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన భారత సైన్యం తలుచుకుంటే అసలు పాక్ కాదు కదా, క్షణాల్లో మన వాళ్ళు ఏమైనా చేయగల సత్తా మన భారత సైనికుల సొంతమని మనం చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఈ ఉగ్రముఖలు ఈ రకంగా జనసమ్మర్ద ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటినే లక్ష్యంగా చేసుకుని రకరకాలుగా పేలులకు కుట్ర పన్నుతూనే ఉన్నారు. ఈ అదిల్ ఎవరైతే ఉన్నారో అలానే షాహీన్, ముజమ్మిల్ ఈ ముగ్గురు కూడా వైద్యులే. ఇప్పుడు దొరికిన ఈ వ్యక్తి కూడా వైద్యుడే. ఈ రకంగా అంటే డాక్టర్లు కనుక ఉంటే వాళ్ళని అనుమానించరు అన్నట్టుగా ఈ ఉగ్రవాదులు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే డాక్టర్లను కూడా తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈ 4 పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 పేర్లు ఏంటో కూడా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వీళ్ళే ఎక్కువగా ఆ ఉగ్రవాదం వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఆ రకంగా రిక్రూట్ చేసుకుంటూ భారీ పేలుళ్లకు కుట్ర పన్నుతున్నారు. నిన్న ఫరీదాబాద్ లో 2913 కేజీలకు సంబంధించిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ విషయం బయటపడింది. ఆ మాడ్యూల్ కి దీనికి సంబంధం ఉంది అన్నట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు అయితే వచ్చారు. ఒకవేళ ఆ 2913 కేజీల పేలుడు పదార్థాలను కనుక స్వాధీనం చేసుకోకుండా ఉంటే వాళ్ళు ఇంకా దేశంలోని ఏ ప్రాంతాల్లో జనాలు అంటే ఎక్కువగా ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఉంటాయి కాబట్టి జనసంచారం ఉండే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ పేలుల కుట్ర చేసే అవకాశం ఉండింది. బట్ నిన్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలానే హర్యానా పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఈ ఉగ్ర కుట్ర అన్నది భగ్నమైంది. ఈ విషయంలో మనం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. ఏది ఏమైనా కూడా నిన్న జరిగిన ఈ పేలుడు ఘటనలో 9 మంది, ఇవాళ 3, అంటే మొత్తంగా 12 మంది అయితే మృత్యువాత పడ్డారు. దానికి కారణం ఈ ఉగ్రవాద సంస్థ ఏదైతే జైషే మొహమ్మద్ ఉందో అదే కారణంగా అయితే మనకి ఇప్పటి వరకు అందుతున్న ప్రాథమిక సమాచారం. అఫీషియల్ గా ఇటు గవర్నమెంట్ ప్రకటించాల్సి ఉంటుంది, మరోవైపు అటు ఉగ్రవాద సంస్థలు కూడా ఈ పని మేమే చేశాము, ఈ ఘటనకు మేమే బాధ్యులం అంటూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అన్నది విడుదల చేయలేదు. దీనికి సంబంధించి నరేంద్ర మోదీ గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్ గానే ఉంది. ఈ ఉగ్రముఖలు ఈ ఉగ్రవాదం ఏదైతే ఉందో భారత్ లో ఎక్కడ ఉండకుండా చేసే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే మోదీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హై లెవెల్ రివ్యూ మీటింగ్ అయితే నిర్వహించారు. ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు, అలానే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ నుంచి పాల్గొన్న పోలీస్ కమిషనర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు. ఈ కుట్ర ఏదైతే ఉందో అక్టోబర్ 19వ తారీఖున జమ్మూ కాశ్మీర్ లో జైషే మహమ్మద్ కు సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో కొన్ని పోస్టర్లు అతికించారు పోలీసులకు వ్యతిరేకంగా. ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలంగా కూడా ఆ పోస్టర్లు ఉన్నాయి. అక్కడి నుంచి తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా చెప్తున్నారు. అదిల్ అహ్మద్ కావచ్చు, ముజమ్మిల్ షకీల్ కావచ్చు, షాహీన్ కావచ్చు, ఈ ముగ్గురిని పట్టుకున్న తర్వాత వారిని విచారిస్తే పూర్తి స్థాయిలో ఈ బాంబులు ఎక్కడ ఉన్నాయి, దీనికి సంబంధించి మొత్తం మాడ్యూల్ ఏంటి అన్నది బయటపడ్డది. ఈ రకంగానే ఆ 2900 పైచులు కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. లేకపోతే మాత్రం అసలు మనం ఊహించడానికే వేరే రకంగా ఉంటుంది. అంత భారీ పేలుళ్ళకైతే ఈ వీళ్ళంతా కుట్రపడినట్టుగా తెలుస్తుంది. ఎక్కడో పాకిస్తాన్ లో ఉండే ఈ ఉగ్ర సంస్థలు ఏవైతే ఉంటాయో ఇండియాని టార్గెట్ గా చేసుకుని, మన భారతదేశాన్ని టార్గెట్ చేసుకుని, భారతీయుల్ని లక్ష్యంగా చేసుకునే ఈ కార్యకలాపాలకు తరచూ పాల్పడుతూ వస్తున్నారు. ఖచ్చితంగా దీనికి ప్రతీకారం ఉంటుంది. భారత సైన్యం ఖచ్చితంగా
ఏం చేయాలో అది చేసి చూపెడుతుంది అన్నట్టుగా ఇప్పటికే మోదీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అజిత్ దోవల్ కూడా ఆ రకంగా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. విజయ్, నేతాజీ, మనతో పాటు హేమంత్ కూడా సిద్ధంగా ఉన్నారు. మన రిపోర్టర్ ఒకసారి హేమంత్ మాట్లాడదాం. హేమంత్, అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ సోదాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది ఢిల్లీ ఘటన తర్వాత. మనం మరికొంత ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని, అంటే ఒక నెల 2 నెలల ముందు మనం గమనించినట్లయితే ఇటు విజయనగర ప్రాంతంలో కూడా ఒక ఉగ్రవాది బయటపడినట్లుగా, అక్కడే కొన్ని సంవత్సరాల నుంచి ఉంటూ కొన్ని ఉగ్ర కుట్రలకు అతను వ్యూహాలు పడినట్లుగా కూడా తెలుస్తుంది. అదే కాకుండా అనంతపురంలో కూడా ఒక పాకిస్తాన్ సానుభూతిపరుడు ఇస్లామిక్ జెండాను ఊరేగిస్తూ ఉన్నటువంటి ఘటన. అంటే ఆంధ్రప్రదేశ్కు అసలు ఏమాత్రం సంబంధం లేదు, అక్కడ కొంత ఉగ్రవాదులు లేకుండా ప్రశాంతంగా ఉంటారనుకోవడం కూడా మూర్ఖత్వమే. ఈ ఘటనలన్నీ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ మూలాలు ఉన్నాయి, స్లీపర్ సెల్స్ ఉన్నారనేటువంటి విషయం. ఈ ఢిల్లీ ఘటన తర్వాత పోలీసులు ఏ విధంగా అలర్ట్ ప్రకటించారో, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది, ఈ ఘటనలకు సంబంధించి ఏం చెప్తారు హేమంత్? ఏదైతే మొత్తం మీద నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే ఈ బ్లాస్ట్ ఉందో, ఈ బ్లాస్ట్ తర్వాత మొత్తం మీద దేశవ్యాప్తంగా నిన్న ఏదైతే ఒక దేశవ్యాప్తంగా ఏపీకి సంబంధించి ఇటు విజయవాడ, విశాఖ ప్రధాన నగరాలు, తిరుపతి ప్రధాన నగరాలను ప్రకటించారు. ఎప్పటికప్పుడు ఏదైతే మీరు అన్నట్టుగా మూలాలు ఇంతకుముందు విజయనగరం అవ్వచ్చు, అనంతపురం, ఈవెన్ దక్షిణంలో కూడా దక్షిణంలో ఈ ఉగ్ర మూలాలు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పసిగట్టడం జరిగింది. వీరిపై కూడా విచారణ చేయడం జరిగింది. ఒకనాటికి మన అంటే ఇటీవల కాలంలో కూడా ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించి వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు కడప జైల్లో కూడా ఉండడం జరుగుతోంది. ఏదైతే ఓవరాల్ గా చూస్తే అంటే నిన్న సాయంత్రం జరిగిన తర్వాత మొత్తం మీద ప్రధాన నగరాలు, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటు ఇటు ఏపీలోని ప్రధాన నగరాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించి ఎప్పటికప్పుడు తనిఖీలు అయితే క్షుణ్ణంగా చేశారు. రాత్రిపూట ముఖ్యంగా చెప్పడం, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. విమానాశ్రయాలు, ముఖ్యంగా రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, ఇలాగా అంటే సమూహాలు, గుంపులు సమూహాలు ఎక్కువగా ఉండకండి, అలాంటి ఉన్న పరిస్థితుల్లో అక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఇంటెలిజెన్స్ ఏదైతే కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఇక్కడ ఏపీ సంబంధించిన పోలీసులు మొత్తం మీద అయితే తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికి కూడా అంటే ఎక్కడికక్కడ హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. తిరుపతిలో కూడా, అంటే తిరుపతి కూడా ప్రధాన నగరము, అలాగే విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి ప్రధాన నగరాల్లో కూడా నిన్న రాత్రి నుంచి ముమ్మర తనిఖీలు అయితే చేస్తున్నారు. అలాగే అనుమానితులు ఎవరన్నా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం చెప్పడం జరిగింది. అలాగే ఏపీ కూడా దీనిపైన పూర్తి దృష్టి పెట్టింది. చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అనితకి స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. విజయ్, ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేయాలి, ఏదైనా అనుమానితులు ఉంటే కూడా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనేసి వారు చెప్పడం జరుగుతోంది. ఏదైతే నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో, తీవ్ర విషాదకరమైన ఘటన, భీతావహ వాతావరణం చూస్తే, ఒకసారిగా విజువల్స్ చూస్తే మాత్రం భీతావహ వాతావరణం ఉంటుంది. ఏదైతే నిన్న చాందినీ చౌక్ మొత్తం మీద అయితే నిన్న సోమవారం కావడంతో సెలవు కావడం ఒక పెద్ద అడ్వాంటేజ్. మృతుల సంఖ్య తగ్గింది, ఎందుకంటే మొత్తం మీద వారంలో సోమవారం ఒక్కరోజు హాలిడే ఉంటుంది చాందినీ చౌక్ లో. ఇక్కడే ఎక్కువగా టూరిస్టులు, అలాగే మిగతా అంటే షాపింగ్ ఎక్కువగా వస్తుంటారు. మార్కెట్ కు సంబంధించిన ఏవైతే వస్తువులు కొనుగోలు చేయాలన్నా, బట్టలు ఇలాంటివన్నీ ఆ చాందినీ చౌక్ ప్రాంతంలోనే ఉంటాయి ఎక్కువగా. అంటే నిన్న సెలవు కావడంతో ఆ రద్దీ అయితే తక్కువగా ఉండింది. ప్రాణాలు కూడా, అంటే ప్రజల ప్రాణాలు కూడా నిన్న సెలవు కావడంతో కొంత సేఫ్టీ అన్నది చెప్పవచ్చు. వాళ్ళ మృతుల సంఖ్య తగ్గిందనే చెప్పవచ్చు విజయ్. అలాగే ఏదైతే కాసేపటి క్రితం ఫరీదాబాద్ లో కూడా నిన్న 2900 కిలోల పేలుడు పదార్థాలు అయితే నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా కొద్దిసేపటి క్రితం కూడా ఈ ఫరీదాబాద్ లో మొత్తం మీద అయితే ఈ పేలుడు పదార్థాలు అయితే కాసేపటి క్రితం స్వాధీనం చేసుకున్నట్లుగా నిఘా వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదైతే ఢిల్లీకి సంబంధించి నిన్న జరిగిన ఏదైతే ఉందో ఘటన, గతంలో కూడా అంటే అదే ప్రాంతంలో చాందినీ చౌక్ ప్రాంతంలోనే 2007 అలాగే 2001 2007 అలాగే 1999 కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. అప్పుడు కూడా కొంతమంది ఈ ఘటనలో చనిపోవడం జరిగింది. ముఖ్యంగా మెట్రో స్టేషన్ కి దగ్గరగా ఉండే ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలో నిన్న జరిగిన ఘటననే గతంలో కూడా జరిగింది. 1990
2009లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. కానీ ఈసారి జరిగిన ఘటన కొంత మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. దాదాపుగా 12 మంది చనిపోయారని చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఉగ్రవాదుల చర్య ఏదైతే ఉందో దీనికి ఏదైతే ఢిల్లీ నిన్న జరిగిన ఈ బ్లాస్ట్ ఉందో ఈ ఉగ్రవాద చర్య ఎలా ఉంటుంది, అసలు దీని వెనకల ఎవరున్నారు అన్న దానిపైన కూడా కొంత నిఘా వర్గాలు అయితే విచారణ చేస్తున్నాయి. అయితే జైష్ ఈ మొహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు దీనిపైన తెర వెనుక ఉన్నట్లన్న అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే పర్టికులర్ గా అయితే ఇప్పటికే కొన్ని విషయాలు సేకరించింది. ఏదైతే బ్లాస్ట్ నిన్న జరిగిన బ్లాస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లో జరిగింది. ఎందుకంటే పేలుడు జరిగినప్పుడు ఎటువంటి ఇనుప ముక్కలు లాంటివి అలాంటివి ఏవి జరగలేదు. కానీ ఇది కొత్త తరహాలో ఈ బ్లాస్ట్ జరిగిందనేది కేంద్ర వర్గాలు అయితే చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీకి అయితే వచ్చింది. కేంద్ర వర్గాలు అయితే కొంత క్లారిటీ వచ్చింది. ఇప్పటికే ఎన్ఐఏ అలాగే ఐబీ కూడా దీనిపైన కొంత స్పష్టత అయితే ఉంది. దీనిపైన అమిత్ షాతో కూడా నిన్న పూర్తి స్థాయిలో వారు దానికి జరిగిన ఘటనపై వివరంగా చెప్పడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం కూడా కాసేపటి క్రితం మోదీతో కూడా ఎవరైతే నిఘా వర్గాలు అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. దీనిపైన పూర్తిగా నిఘా వర్గాలు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నాయి. విజయ్, ఎక్కడికక్కడ హై అలర్ట్ ఉండడం, ఇటు ఏపీలోనే పాటు మొత్తం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మాత్రం హై అలర్ట్ అయితే ఉంది. ఎవరైతే డాక్టర్లు అంటే ముఖ్యంగా ఇక్కడ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ డాక్టర్ల బృందం ఒకటి దీన్ని ఆపరేట్ చేసినట్లుగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎవరైతే నిన్న 6:52 I-20లో వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను వైద్యుడుగా ఇప్పటికే కొంత ప్రాథమిక సమాచారం ఉన్నట్లుగా సీసీ ఫుటేజ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ సీసీ ఫుటేజ్లు అయితే గమనించడం జరిగింది. అతన్ని డాక్టర్ గా గుర్తించడం జరిగింది. దీనిపైన మరికొంత సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా దీనిపై ప్రత్యేకంగా సమావేశం అవడం జరిగింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలనేసి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ సిపి ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షంగా నిన్న ఆయన సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దీనికి కేంద్ర నిఘా వర్గాలు ఎవరైతే ఉన్నాయో వీరు సమగ్రంగా విచారణ అయితే చేస్తున్నారు. విజయ్, ఓవరాల్ చూస్తే ఢిల్లీ ఉగ్రవాద చర్య అయితే మాత్రం ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ అలాగే అమిత్ షా అయితే గట్టిగా చెప్పడం జరుగుతోంది. ఓవరాల్ గా అంటే జరిగిన ఘటన చూస్తే మాత్రం ఒక రకంగా చూస్తే ఇది భీతావహ వాతావరణంలో జరిగిందనే చెప్పాలి. ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరుగుతోంది. ఇది మన ఊహించని శబ్దం ఒకటి వచ్చింది. వెంటనే అక్కడ ఛిద్రమైన మృతదేహాలు కనబడ్డాయి. కొంత చీకటి ఉండడంతో ఎవరు ఏం జరిగిందన్నది కూడా తెలీదు. కొంత అంటే ఏదైతే నేను చెప్పినట్లుగా ఢిల్లీలో అంటే నిన్న చాందినీ చౌక్ ఈ ఏరియాలో కొంత సెలవు కావడం, సోమవారం మార్కెట్ లేకపోవడం కూడా కొంత మృతుల సంఖ్య తగ్గినట్లుగా కేంద్ర వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటికిప్పుడు అంటే ఈ ఉగ్రవాద చర్య ఏదైతే ఉందో గతంలో కూడా ఉగ్రవాద చర్యలకు ఇది కొంచెం డిఫరెంట్ ఆపరేషన్ అన్నట్లుగానే కేంద్ర వర్గాలు అయితే చెప్పడం జరుగుతోంది. విజయ్, ఎస్ అంటే శర్మ గారు, మనం ఈ ఆపరేషన్ వెనకాల పూర్తిగా ఒక మహిళ ఉందంట. ఇందాక మన నేతాజీ గారు చెప్పినట్లు డాక్టర్ షాహీన్ ఈమె ఒక ఆల్ ఫలాహ్ అనేటువంటి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారట. అంటే ఇంత విద్యావంతురాలు అయ్యుండి కూడా ఏదో ఒక ఐడియాలజీకి ఆమె దాసోహం అయిపోయి ఈ విధంగా ఇంతమంది ప్రాణాలు తీయాలనేటువంటి ఆలోచన మొత్తం ఈ ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఉందో ఈ ఘటన వెనక ఆమె మొత్తం ఫండింగ్ కూడా ఆమె చేసిందంట. అదే కాకుండా జైషే మహమ్మద్ గ్రూపుకు సంబంధించి ఇండియాలో నియామకాలు చేపట్టడానికి ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారట. కాబట్టి దేర్ ఇస్ నో జెండర్ అని చెప్పుకోవాలి ఉగ్రవాదానికి. ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? ఇంతటి విద్యావంతులు కూడా ఒక ఐడియాలజీకి ఇలా తలొంచేసి ఇంతమంది ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నారంటే అంటే వీళ్ళకి చదువు ఉంది కానీ సంస్కారం లేదనుకోవాలి. అసలు ఎలా చూడాల్సి ఉంటుంది? అబ్సల్యూట్లీ విజయ్ గారు. ఎందువల్ల అంటే మనం చూసినట్టయితే వైద్య వృత్తి యొక్క ప్రతిష్టనే భంగపరిచే విధంగా వైద్య బృందమే ఇటువంటి దుర్మార్గమైన నీచమైనటువంటి చర్యల్లో పాల్గొనడం, అది ఉగ్ర చర్యల్లో పాల్గొనడం, అమాయకుల యొక్క ప్రాణాలను ఈ విధంగా వాళ్ళని ఛిద్రం చేయటం, ఇది నిజంగా చాలా బాధాకరం, శోచనీయం. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించదగ్గ విషయం కూడా. ఎందువల్ల అంటే ఏ స్థాయిలో మనిషి చదువు ఉన్నా సంస్కారం ఉన్నా అతన్ని మనం గుర్తించలేనటువంటి విధంలో ఈ ఉగ్రమూక అనేటువంటిదే తయారవుతోంది. ఇది చాలా భయానకమైనటువంటి ఒక నిజంగా మనం పరిగణించాలి. ఎందువల్ల అంటే ఉగ్రవాదులు అంటే ఇంతకుముందు మనం వాళ్ళ యొక్క ఒక విధానంలో వాళ్లను మనం ఎదుర్కొనేటువంటి ఒక అవకాశం ఉండేది. కానీ ఈరోజు వాళ్ళు మనలోనే కలిసిపోయి మమేకమైపోయి విద్యావంతులు అసలు పీజీ చేశారు,
అసలు ఇంత పెద్ద ఈ డాక్టర్ అంటేనే మామూలుగా ఆయనకి ఒక పద్ధతి, ఆయనకు ఆలోచన విధానం, పర్సెప్షన్ చాలా డిఫరెంట్. దేవుడితో సమానంగా చూస్తాం మన భారతదేశంలో అయితే వైద్యో నారాయణో హరిహి అని అంటాం. అంటే వైద్యుడు ఒక భగవంతునితోనే సమానం అన్నటువంటి ఒక ఆరాధన భావంతో మనం చూస్తాం. అటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు కూడా ఇంత నీచమైనటువంటి కార్యాలకు పూనుకుంటున్నారు అంటే అసలు ఈ ఉగ్రవాదం ఎందువల్ల ఈ విధంగా విద్యావంతుల్ని ఆకర్షిస్తోంది? అసలు వాళ్ళు పొందేదేంటి? వాళ్లకు దీని వెనక లభించేటువంటిది ఏంటి? అలాగే హూ ఈస్ డైరెక్టింగ్ దెమ్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే ఈ బృందాలన్నింటినీ కూడా ఎవరు నియంత్రిస్తున్నారు? ఫండింగ్ ఎలా వస్తోంది? ఈ క్రాస్ బార్డర్ ఫండింగ్ను వాళ్ళు ఎలా అమలు చేసుకోగలుగుతున్నారు? ఎందువల్ల అంటే మన నిఘా వర్గం నిజంగా చెప్పాలి అంటే మన ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది చాలా పకడ్బందీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళు గుజరాత్లో కూడా, విజయ్ గారు మీరు ఇంతకుముందే అన్నారు, గుజరాత్లో కూడా ఒక భారీ పేలుడుకు వాళ్ళు స్కెచ్ వేశారు. అయితే అక్కడ ఆ పదార్థాలన్నీ పట్టుకోవడం, ఎక్స్ప్లోజివ్స్ పట్టుకోవడం, ముఖ్యంగా అమోనియం నైట్రేట్, అలాగే పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ఇంత స్థాయిలో వీళ్ళకి ఎక్కడి నుంచి లభిస్తుంది? ఆ సోర్సింగ్ ఏంటి? అలాగే ఎక్కడ భద్రపరిచారు? వాళ్ళ యొక్క లాజిస్టిక్స్ ఏంటి? ఇన్ని చెక్ పోస్టులను దాటుకొని వాళ్ళు అనుకుంటున్నటువంటి టార్గెట్కు వాళ్ళ వెహికల్ని ఎలా తీసుకొని వచ్చారు? ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందువల్ల అంటే వీళ్ళందరూ వైద్యులు కావటం వల్ల. అండ్ శర్మ గారు, ఇక్కడ మనం ఒక కీలకమైనటువంటి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషించాల్సి ఉంటుంది. మీరు అన్నట్లుగా ఇన్ని చెక్ పోస్టులు దాటుకొని వస్తున్నారంటే ప్రతి చోట కూడా వీళ్ళ మనుషులు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ బయటపడ్డటువంటి వాళ్ళు, పట్టుబడినటువంటి వాళ్ళు నాకు తెలిసి 0.1% కూడా ఉండరు. ఈ సమాజంలో మన చుట్టూనే ఎవరికి కనిపించకుండా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వాళ్ళు నాకు తెలిసి ప్రతి చోట కూడా ఉన్నారు. ఇన్ని చెక్ పోస్టులు దాటుకొని ఇంత భారీ మొత్తంలో ఈ పేలుడు పదార్థాన్ని తరలిస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళకి చాలా మంది సహాయం చేస్తూనే ఉండొచ్చు. ఇంత పెద్ద ఆపరేషన్ నిజంగా వాళ్ళు చేయగలిగారు అంటే అది ఇప్పుడు మనం చెప్పినటువంటి బృందంతో మాత్రం సాధ్యం కాదండి. ఖచ్చితంగా మనం వీఆర్ ఓన్లీ సీయింగ్ ది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఎలా అయితే ఐస్బర్గ్లో 1/3 మనం చూస్తామో 2/3 సబ్మెర్జ్ అయి ఉంటుందో, అలాగే మన చుట్టూ ఉన్న చాలామంది సానుభూతి పరులు కూడా సానుభూతి పరులుగా వాళ్ళు బ్రాండ్ కాకుండానే ఇటువంటి చర్యలకు వాళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారనేటువంటిది ఈ కార్ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో దాంతో కన్ఫర్మ్ అయిపోయిందండి. వాళ్ళని సానుభూతి పరులని చెప్పడం కూడా తప్పు. నిజానికి సానుభూతి అనేటువంటి పదం కూడా అలాంటి వాళ్ళ విషయంలో వాడకూడదు. నిజమే. ఎందువల్ల అంటే వాళ్ళు కూడా ఉగ్రమూకలతో సమానమే. ఎందువల్ల అంటే ఎవరైతే ఇటువంటి దుష్టమైనటువంటి చర్యను ప్రేరేపిస్తున్నారో, సహాయం చేస్తున్నారో, దానికి వాళ్ళు ఎటువంటి కోఆపరేట్ చేస్తున్నారో అందరూ కూడా ఉగ్రజాతికి చెందిన వాళ్ళనే మనం పేర్కొనాలి. ముఖ్యంగా మీరు అన్నట్టు మహిళ అయి ఉండి కూడా ఇంతమంది ప్రాణాలు తీయడానికి వెనకాడలేదు అంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఈ ఉగ్రదాడి నిజంగా జెండర్ బేసిస్ కూడా లేకుండా మహిళలు కూడా నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అసలు భారతదేశం వాళ్ళకి ఏం తక్కువ చేసింది? మీకు MBBS సీట్ ఇవ్వడం తప్ప, MDలో ప్రవేశం కల్పించడం తప్ప, ఆ తర్వాత కూడా మిమ్మల్ని గౌరవప్రదమైనటువంటి ఒక ప్రొఫెసర్షిప్ మీకు ఇవ్వటం తప్ప, ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా అన్నం పెట్టే చెయ్యినే నరకాలను చూసేటువంటి మీ ఆలోచన విధానాన్ని మీ ఏమని చెప్పాలి? ఎందువల్ల అంటే ఎవరైతే మీకు అన్నీ ఇచ్చారో ఆ దేశం వైపు మీరు ఇటువంటి దుష్టమైనటువంటి కళ్ళతో చూస్తున్నారంటే ఇది క్షమించరాని నేరం అని ఘోరంగా నేను భావిస్తున్నాను. ఎస్ అండి. సో నేతాజీ గారితో ఒకసారి మాట్లాడదాం. నేతాజీ, ఇక్కడ మనం మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఎలాగో ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడే మరొక విషయం కూడా తెలుస్తోంది. రెసిన్ అనేటువంటి ఒక బయోకెమికల్ని తయారు చేసి బయోకెమికల్ వార్ని కూడా భారతదేశం పైన సుస్పష్టంగా ప్రకటించారు వీళ్ళు. అది కూడా హైదరాబాద్ చెందినటువంటి డాక్టర్ మొయిన్ అనేటువంటి ఒక వ్యక్తి ఆముదాల గింజలలోంచి రెసిన్ని తీసి, ఆ రెసిన్ కూడా ఎలా ఉంటుందంటే ఏదైనా పదార్థంలో కలిపితే రుచి కానీ రంగు కానీ ఏమాత్రం తేడా లేకుండా ఆ పదార్థం రుచి అదే విధంగా ఉండి ఎవరైనా తింటే మాత్రం వెంటనే చచ్చిపోయే విధంగా ఒక విషయాన్ని తయారు చేస్తున్నారంటే ఒక బయోకెమికల్ వార్ని కూడా డిక్లేర్ చేసినట్లుగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది భారతదేశం పైన. సో ఎలా చూస్తారు నేతాజీ? విజయ్, ఈ రెసిన్ అనే కెమికల్ ఏదైతే ఉంటుందో అది మాత్రం దానికి రంగు ఉండదు, వాసన ఉండదు, రుచి ఉండదు. ఈ మూడు ఉండవు. ఈ నేపథ్యంలో ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ లింక్ ఉన్న మొహీయుద్దీన్ ఎవరైతే ఉన్నాడో అతను దాన్ని తయారు చేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైంది. మొత్తం పెద్ద ఎత్తున విష ప్రయోగానికి ఆయన పూనుకున్నాడు అన్నట్టుగా. నేతాజీ, మరొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం మాట్లాడినట్లు కలిపి ఇది గనక ఇస్తే ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ రెసిన్ అనే కెమికల్ ని
అతను ప్రిపేర్ చేస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీనికి సంబంధించి అంటే ఉగ్రవాదులు కొత్త కొత్త రకాలుగా తమ కార్యకలాపాలను సాగించేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇలాంటి విష ప్రయోగాలు చేయడానికి పూనుకుంటున్నారు. ఒకవైపు బాంబు పేలుళ్లతోటి ప్రజలను అమాయకులైన ప్రజల్ని పొట్టన పెట్టుకుంటూనే ఈ రకంగా అంటే జన సమర్థంగా ఉండే ప్రాంతాలు ఏమి ఉండొచ్చు, నిన్న కార్తీక సోమవారం ఇలాగా ఎక్కడైతే వెళ్తారో అక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాటిల్లో కనుక ఈ కెమికల్ ని కలిపితే ఎలానా కలర్ చేంజ్ కాదు, రుచి ఉండదు, వాసన కూడా రాదు కాబట్టి దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు మరణించే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఇలాంటి కొత్త కొత్త ఎత్తుగడలతోటి ఉగ్రవాదం అన్నది ముందుకు వెళ్తుందని మనం చెప్పవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ మొహీద్దీన్ ఎవడైతే ఉగ్రవాది ఉన్నాడో వాడిని అరెస్ట్ చేసిన సందర్భంలోనే ఆ విషయం అయితే బయటపడింది. మొత్తం మీద ఇటు షాహీన్ కి సంబంధించి కనుక చూస్తే షాహీన్ కి జైషే మొహమ్మద్ చీఫ్ ఎవరైతే మసూద్ అజార్ ఉన్నాడో అతడి చెల్లెలతోటి పరిచయం ఉంది. ఆమె ఆదేశాల నేపథ్యంలోనే ఇండియాలో ఆ విభాగానికి మహిళా విభాగానికి చీఫ్ గా ఉండి ఈ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఒకవైపు అల్ఫలా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఫరీదాబాద్ లోని ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉంటూనే ఫండింగ్ చేస్తూ ఈ ఉగ్ర కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అలానే ఉగ్రవాదం పట్ల పలువురిని ఆకర్షించే విధంగా కూడా ఆమె స్పీచ్లు ఉంటాయన్నట్టుగా పోలీసుల దర్యాప్తులోనే వెల్లడైంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి కనుక చూస్తే అంటే ఇప్పటి వరకు వేరే వాళ్ళంతా కూడా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బయటకు వచ్చే వాళ్ళు, కాకపోతే ఈసారి మొట్టమొదటిసారి డాక్టర్స్ మొత్తం ఈ డాక్టర్లను ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఆ జైషే మహమ్మద్ కావచ్చు, దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు కావచ్చు, లేదంటే లష్కర్ ఏ తోయిబా, ఏవైనా కూడా ఈ ఉగ్రవాద సంస్థలే పెంచి పోషిస్తున్నది పక్క దేశమైన పాకిస్తానే. అది ఉగ్ర దేశం అన్నట్టుగా ఇప్పటికే దాని మీద ఒక ముద్ర కూడా పడిపోయింది. వాళ్ళంతా కూడా భారతీయుల్ని టార్గెట్ గా చేసుకుని ఈ రకమైన ఆలోచనలతోటి ఉగ్రవాదాన్ని భారత్ పైన చిమ్ముతూ అమాయకులైన ప్రజల ప్రాణాలను అయితే బలిగొంటున్నారు. నేతాజీ, అంటే మనం ఈ కేసులో చూసుకుంటే ఇందాక మనం మాట్లాడినట్లుగా షహీంతో పాటుగా ఇతను కూడా ఒక డాక్టరే. మొయిన్ అనేటువంటి వ్యక్తి కూడా డాక్టరే. ఈ డాక్టర్తో పాటుగా గుజరాత్లో పట్టుబడినటువంటి ఈ పేలుడు పదార్థం పట్టుబడినటువంటి ఆ ముగ్గురు కూడా డాక్టర్లే అంట. మనకు అత్యంత విద్యావంతులు ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. ఏమాత్రం ఎవ్వరికీ కూడా అనుమానం రాకుండా సొసైటీలో బాగా రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండేటువంటి వీళ్ళందరినీ కూడా టార్గెట్గా చేసుకొని వాళ్ళ ద్వారానే ఉగ్ర సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటే ఎంత తెలివి మీరిపోయారో అటువంటి నీచులు మనకు అర్థమవుతోంది. ఎస్ హేమంత్, అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారంటే ఇప్పటికే మీరు చెప్పినట్లుగా ఎక్కడికక్కడ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది ప్రధాన పట్టణాల్లో, నగరాల్లో. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి? ఓవరాల్ గా ఏదైతే ఇప్పటికే ఈ అయితే ఏపీలో అనంతరం నిన్న సాయంత్రం నుంచి అయితే ఇప్పటి వరకు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. అనుమానితుల ఇల్లు కూడా సోదాలు అయితే చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ముఖ్యంగా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు అలాగే ఉగ్రవాద సంస్థలకు ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో వారిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కేంద్ర వర్గాలు ఏవైతే సూచించాయో ఆ సూచనల మేరకు ఇటు హై అలర్ట్ ప్రాంతాలు అంటే తిరుపతి లాంటి సెన్సిటివ్ ఏరియా కావచ్చు, ఎందుకంటే భక్తులు గుంపులుగా వస్తారు, స్వామి దర్శనానికి వస్తారు. అలాగే విజయవాడ, విశాఖపట్నం కూడా అంటే రేపు సిఐ రేపు విశాఖపట్నంలో ఒక సమావేశం ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి కూడా రేపు దేశవ్యాప్తంగా కొంతమంది వ్యాపారవేత్తలతో ఒక బృందం అయితే విశాఖపట్నంకి చేరుకోనుంది. అక్కడ సమావేశంలో పాల్గొంటారు. ఈ రీతిగానే అంటే ఈ ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే ప్రతి చోట అంటే విమానాలు, రైల్వే స్టేషన్స్, అలాగే బస్ స్టేషన్స్ ఎక్కడికక్కడ గుంపు సమూహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వీరే మొత్తం మీద అయితే తనిఖీలు చేస్తున్నారు. అలాగే అనుమానితుల ఇల్లు కూడా సోదాలు అయితే చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి కూడా కంటిన్యూగా నిన్న రాత్రంతా అయితే పూర్తిగా హై అలర్ట్ ప్రకటించిన అనంతరం ఎక్కడికక్కడ ఈ చర్యలు అయితే తీసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ నిఘా వర్గాలు కూడా అంటే ఇప్పుడు కేంద్రం ఏదైతే చెప్తోందో ఉగ్రవాద కదలికలు ఎక్కడ అనుమానాలు ఉన్నాయో లేకపోతే కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఈవెన్ ఏపీలో కూడా అటువంటి చర్యలు, అటువంటి దుందుగుడు చర్యలు కానీ అలాగే ఉగ్రవాదులు పసిగట్టే అంటే వాళ్ళ చర్యలు ఏమన్నా అనుమానితులు కానీ ఆ చర్యలు ఏమన్నా అలాగా ఉంటే వాటిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలనేసి ఇప్పటికే చెప్పడంతో ఇటు ఏపీ నిఘా వర్గం కూడా దీనిపైన ఏపీ ఇంటెలిజెన్స్ అలాగే పోలీసు మొత్తం
టీం కూడా దీనిపైన సర్చ్ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి. ముఖ్యంగా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తిగా అంటే ఎవరైనా కొత్త వారు వచ్చినా కూడా అనుమానితులు ఉన్నా వారికి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. అనుమానం ఏదన్నా ఉంటే కూడా వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఇప్పటికే నిఘా వర్గాలు చెప్పడంతో అటువంటి అనుమానితులు ఎవరన్నా కూడా ఇమ్మీడియట్ గా అయితే తమ అదుపులోకి తీసుకుంటున్నారు, వారిని విచారిస్తున్నారు. ఇదే క్రమంలో నేను ఏదైతే ముఖ్యంగా ప్రధాన ప్రాంతాలతో పాటు ఎక్కడైతే అంటే గతంలో నేను చెప్పినట్లుగా ఇటు కడప, అనంతపూర్, అలాగే విజయనగరం ఇలాంటి ప్రాంతాల్లో అంటే గతంలో ఈ మూలాలు ఉగ్రవాద మూలాలు అలాగే యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఇవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏపీలో కూడా ఇది కొంత అంటే గత కొద్ది కాలంగా ఇటువంటి దుందుడుకు చర్యలు అయితే ఉన్నాయి. అలాగే ఉగ్రవాదులకు కొంత సపోర్ట్ చేస్తున్నారు అన్నట్లుగా కూడా ఈ నెట్వర్క్ అంటే ఒక నెట్వర్క్ అయితే నడుస్తుంది అన్నట్లుగా కేంద్ర వర్గాలు మొదటి నుంచి చెప్తున్నాయి. ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర వర్గాలు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల అన్ని రాష్ట్రాలకైతే చెప్పడం జరిగింది. ఇప్పటికిప్పుడు అంటే నిన్న జరిగిన ఏదైతే ఘటన ఉందో ఢిల్లీ ఘటన తర్వాత ఎక్కడెక్కడ హై అలర్ట్ ప్రకటించడం, ఇక్కడ ఇండ్లు కూడా అంటే అనుమానితుల ఇల్లు దాదాపుగా అన్ని వాహనాలు కూడా అంటే రోడ్ల మీద ప్రధాన రోడ్ల పైన ఏదైతే వాహనాలు ఉన్నాయో వాటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే తర్వాత వాళ్ళని రోడ్ల మీదకి అయితే వదులుతున్నారు. క్షుణ్ణంగా ఇంటిని కూడా అంటే ప్రతి అనుమానాలు ఉన్న చుట్టుపక్కల అనుమానాలు ఎక్కడన్నా ఉన్న ఇంటిని ట్రేస్ అవుట్ చేయడం, వాటిని కూడా వెరిఫై చేస్తున్నారు. అక్కడ క్షుణ్ణంగా లోపలికి వెళ్లి చేయడం జరుగుతుంది, తనిఖీలు అయితే చేయడం జరుగుతుంది. ఏదైతే నిన్న సాయంత్రం జరిగిన ఘటన ఏదైతే ఉందో నిన్న సాయంత్రం జరిగిన నుంచి ఇప్పటి వరకు ఏపీలో కూడా ఎక్కడికక్కడ హై అలర్ట్ అయితే ఉండడం జరిగింది. పోలీసులు ఎప్పటికప్పుడు అవేర్నెస్ తో ఉన్నారు. ఈవెన్ సంబంధిత ప్రజలకు కూడా కొత్త వారు ఎవరైనా కనపడినా కూడా ఎవరైనా అనుమానితులు ఉంటే కూడా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలనేసి ఇప్పటికే చెప్పడం జరుగుతోంది. అలాగే ఢిల్లీ ఘటన ఏదైతే ఉందో ఢిల్లీ ఘటన తర్వాత ఏదైనా గుంపులు అంటే ప్రజలు గుంపులుగా వెళ్ళడం అనేది కొంత మానుకోవాలన్నట్లుగానే ఇప్పటికే కొంత చెప్పడం జరిగింది. ఈవెన్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని కొంత ధృవీకరించింది. ముఖ్యంగా తిరుపతి లాంటి ప్లేసెస్ తిరుమలకు ఎక్కువగా భక్తులు వస్తుంటారు. ఇక్కడ కూడా కింది నుంచే అంటే ఎక్కడైతే అలిపిరి ఏదైతే దగ్గర ఉందో అక్కడ ఇంకా క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఈవెన్ అనుమానితులు ఎవరన్నా ఉన్నా కూడా అక్కడ అటువంటి ప్రదేశాలు ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేస్తున్నారు. డ్రోన్స్ తో కూడా అంటే ఎక్కడికక్కడ అనుమాన ప్రాంతాలు ఎక్కడన్నా ఉంటే కూడా డ్రోన్ సహాయంతో కూడా వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ లో అంటే ఏదైతే నిన్న జరిగిన సంఘటన తర్వాత డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈమె కొన్ని మహిళా విభాగాలను ఏర్పాటు చేసుకుంది. అది ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిందన్న దానిపైన కూడా కొంత దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే డాక్టర్ షాహీన్ అంటే ఈమె జైషే మొహమ్మద్ కి అత్యంత సన్నిహితంగా ఉంటుంది. ఈమెనే కార్యకలాపాలు డాక్టర్ షాహీన్ నిర్వహిస్తుందన్నట్లుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మహిళా విభాగం ఒకటి ఏర్పాటు చేసుకుని దేశమంతటా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తోంది డాక్టర్ షాహీన్ అన్నది ఒక పక్క కేంద్ర వర్గాలకు ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ నెట్వర్క్ అంటే ఆన్లైన్ కి సంబంధించి ఆమె ఆన్లైన్ ద్వారా శిక్షణ కూడా ఇస్తుంది. కొంత మహిళా విభాగాన్ని అలర్ట్ చేస్తూ ఇలాంటి కార్యకలాపాలకు డాక్టర్ షాహీన్ పాల్పడుతుందన్న నేపథ్యంలోనే ఇటు ఏపీలో కూడా మొత్తం మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఎక్కడికక్కడ నిఘా వర్గాలు అయితే ఎక్కడికక్కడ ప్రత్యేకంగా ఫోకస్ చేసి దర్యాప్తు చేస్తున్నాయి. అలాగే ఎక్కడికక్కడ హై అలర్ట్ ఉండడంతో అక్కడ ఉన్న ప్రాంతాలు అంటే సెన్సిటివ్ ఉన్న ప్రాంతాలలో మొత్తం మీద విచారణ చేస్తున్నారు. అట్లాగే ఏదైతే దీనికి సంబంధించి ఢిల్లీ ఘటనకు సంబంధించి ఏదైతే ఘటన జరిగిన అనంతరం జరిగిన పరిణామాలను కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా కొంత నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలని ఇప్పటికే కేంద్రం చెప్పడంతో ఏపీ కూడా హై అలర్ట్ లో ఉంది. ఎస్ సార్, రైట్, థ్యాంక్ యూ హేమంత్ శర్మ గారు. ఫైనల్గా మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, లేకపోతే ఆర్మీ, పోలీస్, వీళ్ళతో పాటుగా ప్రజలు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన కూడా ఉంది. ఎందుకంటే మనకి ఏమాత్రం చిన్న అనుమానం కలిగినా కానీ వాళ్ళకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, లేకపోతే వాళ్ళు ఉగ్ర కార్యకలాపాలు చేస్తున్నారని మన వైపు నుంచి కూడా వెంటనే ఇంటెలిజెన్స్ వర్గాలకో లేకపోతే స్థానిక పోలీస్ స్టేషన్లోనే మన వైపు నుంచి కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ స్థితి వచ్చేసింది భారతదేశంలో. ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నారు, మీ చుట్టుపక్కల ఎవరిపైనైనా మీకు అనుమానం ఉంటే వెంటనే మాకు సమాచారం అందించినటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చేసింది. సో ఎలా చూస్తారు ఈ అంశాన్ని? మీరు అన్నది నిజం విజయ్ గారు. ఎందువల్ల అంటే బాధ్యత కలిగినటువంటి అలాగే విద్యావంతులైనటువంటి ఇటువంటి వైద్య బృందమే ఇటువంటి కార్యక్రమాలు ఉగ్రవాద కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పడుతూ అలాగే ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు పెద్దలుగా కూడా వ్యవహరిస్తూ వాళ్ళే డైరెక్టర్స్ ఆఫ్ ద ఆపరేషన్గా ఉండటం కూడా నిజంగా చాలా విస్మయం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. 4 సైట్స్ టీవీ ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తంగా ఉండాలి అని విజ్ఞప్తి చేస్తోంది.
ముఖ్యంగా విజయ్ గారు, పాకిస్తాన్ అనేటువంటి ఒక ఉగ్ర వృక్షం ఏదైతే ఉన్నదో దాని నుంచి విస్తరించినటువంటి శాఖోపశాఖల్లో ఇటువంటి రెసిస్టెన్స్ ఫ్రంట్ కానివ్వండి, అలాగే ఇప్పుడు లష్కరే తయిబా కానివ్వండి, అలాగే జైషే మహమ్మద్ అనేటువంటి సంస్థ కానివ్వండి, అలాగే ఇప్పుడు గజ్వత్ ఉల్ హింద్ అనేటువంటి సంస్థ కానివ్వండి, ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ అనేటువంటి సంస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా దాని యొక్క శాఖోపశాఖలే. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థల యొక్క ఉద్దేశం ఏంటి అంటే మానవాళి యొక్క ప్రగతిని అడ్డుకోవటమే. కాబట్టి మానవుల యొక్క ప్రగతిని, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరే ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలి. అది దేశాలతో ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఉగ్రవాదం అనేటువంటి ఒక ఆటవిక చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ శర్మ గారు. అదేవిధంగా థ్యాంక్ యూ నేతాజీ, అనేక అంశాలకు సంబంధించి మీ వైపు నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఢిల్లీ నుంచి థ్యాంక్ యూ నేతాజీ, అండ్ థ్యాంక్ యూ హేమంత్. రైట్, మనం చూస్తున్నాం కదా, భారతదేశ వ్యాప్తంగా అనేక చోట ఇటువంటి బాంబు దాడులు చేసి లేకపోతే ఇతర దాడులు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను విచ్ఛిన్నం చేయాలనో లేకపోతే భారత ప్రభుత్వ మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే మాత్రం అది పూర్తిగా మూర్ఖత్వమే అవుతుంది. యావత్ భారతదేశం ఒక్కటిగా ముందు ఉండి అందరినీ కూడా ఎదిరించేటువంటి అవసరం వస్తే భారత ప్రజలు కూడా అదే స్థాయిలో తిరగబడతారు. ఇటువంటి ఉగ్ర సంస్థల్ని పూర్తిగా నాశనం చేయడానికి భారత ప్రభుత్వం కూడా ఇప్పటికీ కంకణం కట్టుకుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈ చర్యల వెనుక ఉంది అని పూర్తిగా రుజువైతే మాత్రం ఏదైతే గతంలో ఆపరేషన్ సింధూర్ మధ్యలోనే ఆగిపోయిందో ఆ ఆపరేషన్ సింధూర్ కూడా తిరిగి ప్రారంభం అవుతుందనడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికైనా కానీ ఈ ఉగ్ర మూకలు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఊరుకుంటే బాగుంటుంది. లేకపోతే ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే భారత సైన్యం కావచ్చు, ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, మీరు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా సరే మిమ్మల్ని వెంటాడి వేటాడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.